కాంగ్రెస్ పై బీజేపీ యుద్ధం ప్రకటించనుందా? ఉపేక్షిస్తే మరోసారి బీఆర్ఎస్ కు ఛాన్స్ ఇచ్చినట్టే అని భావిస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా హైడ్రా విషయంలో కాంగ్రెస్ కు కళ్ళెం వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అదే జరిగితే తెలంగాణలో ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. హైడ్రా ఏర్పాటు సమయంలో కూల్చివేతలపై మొదట్లో భిన్న వాదన వినిపించిన బీజేపీ నేతలు ఇప్పుడు ఒకటిగా గర్జించాలని నిర్ణయించారని సమాచారం. హైడ్రా పేరిట హైడ్రాను నడుస్తోందనే ఆరోపణకే కట్టుబడాలని ఏకాభిప్రాయానికి వచ్చిన బీజేపీ నేతలు హైడ్రా దూకుడుకు కళ్ళెం వేయడమెలా అన్న విషయంపై ఫోకస్ వేశారట. అంతేకాదు హైడ్రాతోనే రాష్ట్రంలో మళ్లీ దూసుకుపోయేలా పొలిటికల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారని చెప్తున్నారు. ఇంతకీ బీజేపీ పెద్దల అంతరంగం ఏంటి? హైడ్రాపై కమలనాథుల యాక్షన్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఇదే తెలంగాణలో హాట్ టాపిక్. మొదట్లో హైడ్రా విషయంలో బీజేపీ చూసి చూడనట్లుగా వ్యవహరించింది. దీంతో రేవంత్ సర్కార్ రెచ్చిపోయింది. అయితే బీజేపీ మౌనంపై రకరకాల అనుమానాలు తలెత్తాయి. అటువంటి వాటికి తావివ్వకూడదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పుడు అలర్ట్ అయ్యారు. రాజధాని రంగంలో చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణదారులు హడలెత్తిస్తున్న హైడ్రాపై పోరాటానికి బీజేపీ రెడీ అవుతుంది. హైడ్రా దూకుడును అడ్డుకునేందుకు అవసరమైన అన్ని మార్గాలను వినియోగించుకోవాలని భావిస్తోంది బీజేపీ. దీనికోసం న్యాయ పోరాటంతో పాటు కేంద్ర ప్రభుత్వ అధికారులను వాడుకునే విషయంపై ప్రణాళిక రచిస్తోంది. ముఖ్యంగా హైడ్రా కూల్చివేతలపై తొలుత బీజేపీలో కొంత గందరగోళం కనిపించింది. కాలక్రమేణా ఆ గందరగోళం ఇప్పుడు తెరమరుగైంది. హైడ్రా పేరిట పెద్దలకో న్యాయం, పేదలకో న్యాయం అనుసరిస్తున్నారని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆక్రమణలపై కఠిన వైఖరి ప్రదర్శిస్తూ ప్రభుత్వ భూములు, చెరువులను పరిరక్షిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తొలుత మద్దతుగా నిలిచారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఎంఐఎం నేతల ఆక్రమణలు సైతం తొలగించాలని ప్రభుత్వానికి సూచించారు. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ వంటి వారు హైడ్రా పేరిట అరాచకం చేస్తున్నారని విమర్శించారు. అయితే ఈ భిన్న వాదనలపై పార్టీలో కొంత గందరగోళం కనిపించగా ప్రస్తుతం అంతా ఏకాభిప్రాయానికి వస్తున్నట్లు చెప్తున్నారు. తొలుత ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడిన ఎంపీ రఘునందన్ రావు ఇప్పుడు తన అభిప్రాయం మార్పుకున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో పేదల ఇళ్లని లక్ష్యంగా చేసుకోవడంపై మండిపడుతోంది బీజేపీ. ఇక ఇదే విషయంపై ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకుందామన్నట్లు సీనియర్ నేత ఎంపీ ఈటల రాజేందర్ అడుగులు వేస్తున్నారు. హైడ్రా కూల్చివేతలపై మరే నేత చేయని విధంగా నేరుగా బాధితులను కలుస్తూ వారిని ఓదారుస్తున్నారు. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సైతం ఈటల వెనక్కి నెట్టేస్తున్నారు. ఇక హైడ్రా కూల్చివేతలపై తొలుత ప్రభుత్వానికి మద్దతుగా అన్ని వర్గాలు నిలిచిన క్రమేణా ఆ పరిస్థితిలో మార్పు వస్తోందని భావిస్తోంది బీజేపీ. ప్రధానంగా అన్ని రకాల అనుమతులు చూసి అప్పులు చేసి ఇల్లు కొనుక్కున్న పేద మధ్యతరగతి వారికి ఎక్కువ నష్టం జరుగుతోందని ఆరోపిస్తోంది బీజేపీ. విషయంలో పేదలకు అండగా నిలవాలని భావించిన ఈటల రాజేంద్ర హైడ్రా కూల్చివేతలపై కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రభుత్వంపై పోరాడడానికి ఇదే ప్రధాన ఆయుధంగా భావిస్తున్న కమలనాథులు కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా అడుగులు వేసేందుకు రెడీ అవుతున్నట్లు చెప్తున్నారు. మరోవైపు హైడ్రాతో రాజకీయంగా తమనే ప్రయోజనం దక్కుతుందని ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రచారాన్ని, పోరాటాన్ని ఎలా తిప్పికొడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ యుద్ధానికి హైడ్రా కారణమవుతుందనేది స్పష్టమవుతోంది. మొత్తానికి హైడ్రాతో రాష్ట్రంలో మైలేజ్ పెంచుకోవాలని అధికార కాంగ్రెస్ ప్లాన్ చేయగా, అదే హైడ్రాతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలనే బీజేపీ ప్లాన్ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బీజేపీ నేత ఎంపీ ఈటల స్కెచ్తో కాంగ్రెస్ సర్కార్పై పైచేయి సాధించేలా అడుగులు వేస్తున్నారు కమలనాథులు. ఇక దీంతో హైడ్రా ముఖ్యమంత్రి రేవంత్ వర్సెస్ ఎంపీ ఈటలగా మారనుందా అనేది చూడాలి మరి.